హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మేము పల్లికాయ తీసుకుంటున్నాము. మా ఇంటి ముందు అయితే పల్లికాయ అమ్మడానికి వచ్చారు. ఈ అమ్మ అయితే ఎట్లా అమ్మ కేజీ? కేజీ 20 రూపాయలు. కేజీ 20 రూపాయలా? ఆ లోట లోట ఎంత? లోట 20 రూపాయలా? పచ్చి అన్న ఎప్పుడు తెంపినా ఇవి? అమ్మా ఎప్పుడు తెంపిల్లు పల్లికాయ? నిన్న తెంపిల్లా? కాయ అయితే గట్టిగానే ఉంది. మొన్న తీసుకొచ్చినావమ్మా, మొన్న తీసుకొచ్చినాయి మొత్తం సొట్టలు సొట్టలే ఉన్నాయి. అవి దాంట్లో గింజలే లేవు మొన్నటి వాటిలో. వస్తుంది ఆమె కూడా కష్టపడి ఎత్తుకొని అమ్ముతుంది కదా, అర్థం చేసుకోవాలి వాళ్ళ బాధలు కూడా. ఉండని అవి ఎంత అమ్మా? ఎన్ని కేజీలు? 100 రూపాయలు. ఎన్ని లోటలు? 5. అమ్మ నువ్వు అక్కడ నుండి బస్తా మోసుకొని వచ్చినావా? తలకే వస్తాను సార్ గట్లా. అయ్యో పాపం, ఆయన వస్తాడు ఆమె వస్తుంది. పాపం మోసుకొని వచ్చిందట బస్తా. ఎవరి కోసం? వాళ్ళ కోసం అని నువ్వు నన్ను ఇబ్బంది పెడతాను. ఇబ్బంది ఏం లేదు కానీ మా తమ్ముడు కూడా పల్లికాయ చేను పెట్టిండు. ఇక రేపు ఎల్లుండి వాళ్ళ చేను కూడా పీకుతారట వాళ్ళు. మా మరిది బిడ్డ ఆమె. మా బిడ్డకి పెళ్ళి అయింది. మా కొడుకు జాబ్. డ్యూటీ తెలంగాణ డ్యూటీ డే మొత్తం రెస్ట్. మీకు సార్ తెలుసా? సార్ తెలుసా? ఎక్కడ మీ మాదన్నపేటకు వచ్చినప్పుడా? ఇక మీ ఆడ సార్ ఉంటాడు కదా. నువ్వు నర్సపేటలో కూర్చొని కూడా అమ్ముతావా? అవునా? ఎంతమంది బిడ్డలు? ఒక్క పాప, బిడ్డ, ఒక కొడుకు. అడుగుపోరా మమ్మీని. ఇంట్లో పెట్టుకో, ఇంట్లో పెట్టుకో. అడుగుపో తీసుకుంటావా? మా నవత వాళ్ళు కూడా పల్లికాయ తీసుకుంటారంట. 5 కేజీ పల్లికాయ అయితే మంచి గట్టిగా ఉందమ్మా. తినను మేడం. అంటే లేదు పచ్చి తినను, పచ్చి తినను. కానీ మీరు కొనుకొస్తారా? ఎట్లా తీసుకుంటారమ్మా మీరు? కింటన్ చొప్పున తీసుకుంటారా? కింటన్ ఎంత? కింటన్ 5,000? అంటే మీరు మార్కెట్లోకి వెళ్ళి తీసుకొస్తారా? కాదు, మార్కెట్ రేటు పెట్టి చేనులలో చేనులలో పోయి తీసుకొస్తారా? ఓకే ఓకే. ఈ మాదనపేట సైడ్ అన్ని మాదనపేట సైడ్ అన్ని పల్లి చేనులే ఉంటాయి. మా తమ్ముడు మా అన్న కూడా పల్లి చేనులు వేసిండు. వాడు శనిగరం వాళ్ళు కూడా వేసిండు. రాజు నాకు తెలియదు. రాజు మక్కడ గంట వసూలు చేస్తాను పైసలు. మరి ఆయన చెప్తుంది వాళ్ళు కూడా కింటన్ తీసుకొని 600 ఛార్జ్ తీసుకుంటాను. మాకాడ కింటన్ కాయకి 600 తీసుకుంటాను. ఏం చేయాలి అసలు? ఇలా ఆయనకు అమ్మించడం అవుతుంది. అంత ఛార్జ్ తీసుకుంటాను. అదేను కానీ తీసుకుంటుంది అట్లా. పల్లికాయలు ఉడకబెట్టుకోవచ్చా? ఎంచుకొని తింటే మంచిగా ఉంటుందా కదా? ఉడకబెట్టుకున్నా కొన్ని ఉడకబెట్టుకుంటాం, కొన్నేమో పాపం బస్తా నిండా తీసుకొచ్చిందట. కాయలు అయితే మొత్తం అమ్ముడిపోయినాయి. నవ్వుతా మీరు తీసుకుంటారా పల్లికాయ? మమ్మీకి అడిగినావా? తీసుకుంటుంది అట్నా? అమ్మ మంచిగా తాగుతావా? అయింది కొడుకు మనవాడు. ఎన్ని బస్తాలు తీసుకొచ్చినావు అమ్మ? అల్లుడి జారు 2 బస్తాలు తీసుకొచ్చినావా? అవును, ఎండ కొడుతుంది బాగా. ఎప్పుడు వచ్చిందమ్మా అక్క నుండి? 5:30. సరేలా, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.